Hi everyone, welcome to my channel. Vegetable సాంబార్ ప్రాసెస్. హాఫ్ కప్ పైన కందిపప్పు తీసుకున్నాను. కుక్కర్లో వేసుకొని శుభ్రంగా వాష్ చేయాలి. కందిపప్పుని వాష్ చేసుకున్నాము. స్టవ్ మీద పెట్టుకొని పావు టీ స్పూన్ టర్మరిక్ వేసి ఒక 4 నుంచి 5 విజిల్లు వచ్చే వరకు ఉడకనివ్వాలి. స్టవ్ మీద బౌల్ పెట్టుకొని 4 టీ స్పూన్ ఆయిల్, హాఫ్ టీ స్పూన్ ఆవాలు, కరివేపాకు, గార్లిక్ కొంచెం వేగనిచ్చి అన్నీ కట్ చేసి పెట్టుకున్న వెజిటేబుల్ని వేసేసుకోవాలి. బీన్స్, డ్రమ్ స్టిక్, దొండకాయలు, ముల్లంగి, బెండకాయలు అన్నీ కట్ చేసి వేసుకుంటున్నాను. క్యారెట్, ఆలుగడ్డ, పొటాటో మీ చాయిస్. ఇంకా కావాలంటే ఏ వెజిటేబుల్ అయినా వేసుకోవచ్చు. స్పూన్ సాల్ట్, పావు టీ స్పూన్ టర్మరిక్, హాఫ్ టీ స్పూన్ రెడ్ చిల్లీ పౌడర్, వేసినాక మొత్తం మిక్స్ చేసి మూత పెట్టి ఒక 2 నుంచి 3 నిమిషాలు ముందు మగ్గించుకోవాలి. ఒక 3-4 నిమిషాల తర్వాత మధ్య మధ్యలో మిక్స్ చేస్తా. మూత పెట్టినప్పుడు మేము దీంట్లో వాటర్ వేయలేదు, అందుకని మిక్స్ చేస్తా. మూత తీసి మగ్గించుకోవాలి. బాగా మెత్తగా వెజిటేబుల్ ఉడికినవి కట్ చేసి పెట్టుకున్న టమాటో 2 టమాటో వేసుకుంటున్నాను. ఆనియన్ కట్ చేసి పెట్టుకున్న 2 ఆనియన్ వేసి ఒక 2 నిమిషాలు కొంచెం మగ్గనివ్వాలి. రెండు నిమిషాలు మగ్గనిస్తాం. అప్పటి వరకు పప్పు కూడా బాగా మెత్తగా ఉడికినది. సాల్ట్, హాఫ్ టీ స్పూన్ సాల్ట్ వేసి బాగా మెత్తగా వెనపాలి. పప్పుని బాగా మెత్తగా వెనుక్కున్నాము. చింతపండుని నానబెట్టి పెట్టుకున్నాను. ఒక పెద్ద నిమ్మకాయ సైజు చింతపండుని నానబెట్టాను. జ్యూస్ తీసుకోవాలి. జ్యూస్ తీసుకున్నాక వెజిటేబుల్లోకి టమాటా కూడా మగ్గినది. టమాటా ఆనియన్ కూడా మగ్గినది. చింతపండు జ్యూస్ని వడగట్టుకుందాం.
మళ్ళీ ఇంకొక గ్లాస్ వాటర్ వేసుకుంటున్నాను. మీరు పులుపును చూసి సాంబార్లోకి వాటర్ చూసి వేసుకోవాలి. మనకు పులుపు కరెక్ట్గా సరిపోయేటట్టుగా వాటర్ని వేసుకోవాలి. కొత్తిమీర, చింతపండు జ్యూస్ వేసినాక కొంచెంసేపు ఉడికించుకోవాలి. ఒక 2 లేదా 2 నిమిషాలు 3 నిమిషాలు ఉడికించుకోవాలి, పచ్చివాసన పోయే వరకు. చింతపండు జ్యూసు ఉడికినది. వెనిపి పెట్టుకున్న పప్పుని, కందిపప్పుని వేసేసుకుంటున్నాము, పేస్ట్ని. పప్పుని వేసేసుకున్నాక 1 నిమిషం 2 నిమిషాలు ఉడకనిస్తే చాలు, ఎక్కువ ఉడకటం అవసరం లేదు. మనకు ఎంత చిక్కగా కావాలో అంత చిక్కగా పెట్టుకోవచ్చు. నేను లైట్గా కొంచెం వాటర్ వేసుకున్నాను. సాంబార్ మరీ చిక్కగా ఉంటే బాగుండదు, మీడియంగా ఉండాలి. ఒక 2 నిమిషాలు పప్పు వేసినాక సాంబార్ పౌడర్, నేను రెడీమేడ్ సాంబార్ పౌడర్ తీసుకున్నాను. మనం ఇంట్లో అయినా తయారు చేసుకోవచ్చు సాంబార్ పౌడర్ని. స్టవ్ ఆపేసుకున్నాను. సాంబార్ పర్ఫెక్ట్గా రెడీ అయినది. ఒక బౌల్లోకి తీసుకుందాం. సాంబార్ ఒక బౌల్లోకి వేసుకున్నాము. వెజిటేబుల్ సాంబార్ రెడీ.